నమస్కారం ప్రజలారా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త పార్టీ పెడుతున్నారని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎందుకు ఏమి అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి, మీరు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకు అంటున్నా అంటే మన పత్రికా ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ అభిమానులు నా కోసం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఒక మీటింగ్ పెడతాను హైదరాబాద్లో, మీరందరూ వద్దురు అని పత్రిక ప్రకటన. ఇట్లా పోలీసులకు కూడా నేను పర్మిషన్ అడుగుతున్నాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన పాటిని అభిమానులందరినీ హైదరాబాద్లో మీటింగ్ పెడతాను, అప్పుడు వద్దురు అనే విధంగా ప్రకటన చేశాడు. దేవరాజ్ సినిమా విజయోత్సవంలో కానీ దేంట్లో కూడా నేను కొరటాల శివ డైరెక్షన్లో వచ్చింది. దేవరాజ్ సినిమా మంచి సినిమా. అది సినిమా నేను ప్రీమియర్స్లో కానీ అభిమానులు కానీ పాల్గొనలేదు కాబట్టి అభిమానులందరూ నా కోసం హైదరాబాద్కు రాకండి, కష్టపడుతున్నారు అంత దూరం నుంచి. అందుకోసం మీకు ఒక హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడతాను, ఆ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. చెప్పడం వెనకాల కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీలో అంత సన్నిహితం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో 53 రోజులు జైల్లో ఉంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు పోయి ఆ పక్క పోయి చూడలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం సన్నిహితం ఉంటే జగన్ గారితోనే కొంచెం సన్నిహితం ఉన్నట్టుంది. ఎందుకంటే కొడాల నాని, వలమనేని వంశీ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీలో చేరినారు కాబట్టి వీళ్ళతో కొంచెం జూనియర్ ఎన్టీఆర్కి కూడా కొంచెం వాళ్ళతోనే సన్నిహితం ఉన్నట్టుంది, సన్నిహితం ఉంది. ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నా కొత్త పార్టీ పెట్టాలా ఏమి అనే ఆలోచన ఏమన్నా ఉందా అని అనుకుంటున్నారు. ఎందుకంటే హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం పార్టీ అని పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆపోజిట్లో. అప్పట్లో 1995 99 కరెక్ట్గా ఇయర్ తెలియదు, అప్పుడు పెట్టాడు. పెట్టి 175 స్థానాల్లో నిలబడినాడు. ఎవరు? మన అన్న తెలుగుదేశం పార్టీ. పెడితే ఎక్కడ డిపాజిట్లు రాలేదు. గుడివాడలో హరికృష్ణ గారు నిలబడిన తర్వాత అప్పుడు రావి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కొడాల నానికి, జూనియర్ ఎన్టీఆర్కు, హరీష్ రావుకు పెద్ద సంబంధాలు లేవు. అప్పుడు కొడాల నాని మొత్తము ఈ హరికృష్ణ గారికి బూతులో ఏజెంట్ లెక్క అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు మన కొడాల నాని. అట్లా పరిచయం అయ్యి మొత్తము అన్నీ చేశాడు. తర్వాత పార్టీలో డిపాజిట్ రాకపోయే గుడికి హరికృష్ణ గారు మెత్తబడిపోయారు, ఆ పార్టీ ఆడికి నిలిచిపోయింది. ఇప్పుడు అదే పార్టీని జూనియర్ ఎన్టీఆర్ పెడతారని అనుకుంటున్నారు. తర్వాత కొడాల నాని అట్లా హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్తో మధ్య ఏర్పడిన తర్వాత మెల్లిగా తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న నాయకుడుగా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయితే 2004 వచ్చే ఊరికి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి కొడాల నానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు గుడివాడ. అప్పుడు రావి వెంకటేశ్వరరావు గారు మంచి నాయకుడు, చదువుకున్న వ్యక్తి, మాటలు కూడా బూతు మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. అట్లాంటోని కాదని కొడాల నానికి టికెట్ ఇచ్చారు 2004లో. అప్పుడు రావి వెంకటేశ్వరరావు గారు ఇండిపెండెంట్గా వేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనసులు పెట్టి అతను వద్దు అని చెప్తే చంద్రబాబు నాయుడు మాట కిలివిచ్చి అతను నిలబడలేదు. తర్వాత కొడాల నాని 2004లో గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత మీకు ఇంకా తెలిసే ఉంటుంది, ఎమ్మెల్యేగా గెలిచిన కొడాల నాని తర్వాత వైకాపాలోకి వెళ్ళాడు, ఎట్లా చేశాడు, ఎట్లా బూతులు మాట్లాడినాడు అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారంటే వైకాపాలో ఓడిపోయిన తర్వాత నాయకులంతా ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొని ఏమన్నా అన్నా తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఏమన్నా ముందుకు నడిపించే ఆలోచనలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారా అనేది ఒకటి లెక్కలేక వస్తుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొడాలి నాని, వలభనేని వంశీ ఈ జూనియర్ ఎన్టీఆర్ గారికి సన్నిహితులు. ఇంకా పేరు నాని, జోగి రమేష్, ఇంకా చాలామంది ఇప్పుడు వైసీపీలో ఉన్నారు వీళ్ళు కృష్ణా జిల్లాలో. వీళ్ళందరినీ పెట్టుకొని ఒక పార్టీ పెట్టి అని ఫామ్ చేసే దిశలో ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారా అనేది ఊహాగానాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే అభిమానులతో మీటింగ్లు పెట్టడం, ప్లస్ ఈ వలభనేని వంశీ, కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ గారికి సన్నిహితంగా ఉండడం. ఇప్పుడు ఎందుకు సన్నిహితంగా ఉన్నారంటే కొడాలి నాని ఎన్ని బూతులు తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు మిస్సెస్ని, లోకేష్ని, వాళ్ళ ఫ్యామిలీని, బాలకృష్ణ గారిని అందరినీ తిట్టినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏ బుద్ధో ఖండించలేదు. ఇది తప్పయ్యా, ఎందుకు మా ఫ్యామిలీలో మా వాళ్ళని ఇట్లా అంటున్నావని అనలేదు. ఆఖరికి బాలకృష్ణని కూడా బొచ్చ రిగ్గు పెట్టుకున్నాడు అని బాలకృష్ణ గారిని కూడా అన్నాడు. అప్పుడైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది తప్పు అని సంబోధించలేదు. కాబట్టి ఈ పార్టీ ఏమైనా పెడతారా అనే లెక్కలో ఉంది. ఇంకోటి ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారు అని ఊహాగానాలు నడుస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నేను జైల్లో ఉన్నప్పుడు నాకొచ్చి మద్దతు తెలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం అని కుండబోల్చినట్టు చెప్పారు. ఇంకా ఇప్పుడు 2025 కాదు, నెక్స్ట్ 2028, 29 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు. 2039 వరకు కూడా ఆయన సీఎంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు మంచి యాక్టివ్గా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా కానీ శారీరకంగా కానీ అన్ని విధాలా ఉంటారు. ఆయన ఏజ్ పెరిగినా కూడా మనిషి యువకుల లెక్క ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి 2039 వరకు కూడా సీఎం క్యాండిడేట్ ఆయనే, చంద్రబాబు నాయుడు గారే. తర్వాత ఏమన్నా లోకేష్ గారు అవ్వచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇంకా తిరుగు లేకుండా ఉన్న నాయకుడు. కానీ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఎవరు ఏం చేసినుకున్నా చంద్రబాబు నాయుడు గారికి తిరుగు ఉండదు. ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళ ఫ్యామిలీకి, ఇట్లా నారా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటాడు. కాబట్టి ఈ వైకాపా పార్టీలో ఓడిపోయిన వాళ్ళందరినీ పిలుచుకొని ఇట్లా తెలంగాణలో బీఆర్ఎస్లో ఉండే కొంతమంది నాయకులను కూడా, ఓడిపోయిన నాయకులను వాళ్ళందరితో కలిసి ఏమన్నా ఒక పార్టీ పెట్టగలుగుతాడా అనేది ఊహాగానాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఊహాగానాలు నిజమా అబద్ధమా అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.